గైస్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఒక చిన్ని బుజ్జి గణపతిని అయితే చేద్దాం అనుకుంటున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ మా ఆఫీస్లో కాంపిటీషన్ అయితే జరిగింది. వినాయక చవితికి ఇంకా 4 days ఉందనగా ఎవరు రిజిస్టర్ అయితే వాళ్ళకి మట్టి అవంతా ఇచ్చి ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి ప్రైజెస్ అని కూడా చెప్పారు. సో ఆ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత చాలామంది ఆ మట్టి పడేశారు. నేను ఆ మట్టి అంతా ఒక సంచిలో వేసుకొని హాస్టల్కి తీసుకెళ్ళిపోయాను. ఇంకా రేపు వినాయక చవితి ఉందనగా ముందు రోజు ఆ మట్టి అంతా తీసేసరికి ఒక రాయిలాగా అయిపోయింది. చాక్తో వస్తే చాక్ అంతా పదునెక్కేసింది. ఇంకా వాటర్ వేసి మొత్తం అదంతా ఒక షేప్లోకి తీసుకొచ్చి వినాయకుడిని చేసేసరికి లిటరల్లీ చాలా టైం పట్టేసింది. ఆఫ్టర్నూన్ 2 కూర్చుంటే నైట్ 7 అయిపోయింది. అదంతా చేసేసరికి ఫస్ట్ టైం చేయడము. మంచిగా మట్టి ఉంటే వితిన్ 1 or 2 hours చేసేయచ్చు. అది నేను ఫస్ట్ టైం అవడంతో ఆ మట్టి అలా ఉండడంతో చాలా టైం పట్టేసింది. అంత టైం తీసుకున్న వర్క్ అనిపించింది. ఎందుకంటే అది పూజలో పెట్టిన తర్వాత ఎంత అందంగా ఉందో. మనం ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తాం కదా, ఇంకా చాలా బాగుంది. మా హాస్టల్లో మా ఫ్లోర్ క్లీన్ చేసే ఆంటీ కింద ఫ్లోర్ ఆంటీని, పై ఫ్లోర్ ఆంటీని పిలుచుకొచ్చి ఈ పాప చూడండి ఎంత బాగా చేసింది, ఎంత బాగుంది అనేసింది. నాకైతే అస్సలు పడేబుద్ధి అవ్వలేదు. అంత టైం తీసుకొని మరీ చేశాను కదా, అస్సలు అది చూడడానికి చాలా బాగుంది. అస్సలు పడేబుద్ధి అవ్వలేదు. కానీ నిమజ్జనం చేయాలి, తప్పదు కదా అని ఇంకా నిమజ్జనం చేస్తాను. ఈరోజు కూడా పూజ కోసం అని చెప్పేసి ఆ వినాయకుడిని చేద్దాం అనుకున్నాను. దగ్గర క్లే లేదు, ఇంట్లో ఉండే వాటితో అయితే చేద్దామని అనుకుంటున్నాను. అమ్మ చేసే ముందుగా మనం దేవుని ప్రార్థించుకుందాము, మంచిగా బొమ్మ రావాలని చెప్పేసి. ఇలాంటివి ఎక్కడ ఇరిగిపోకుండా మంచిగా రావాలి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు కానీ ఆ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లో మనకు కావాల్సినంత పిండి అయితే వేద్దాము. దీంట్లోనే మనం కొంచెం పసుపు కూడా వేద్దాం, కలుపుదాం. ఇలా చాలు మనకి, ఇంకా అలా వదిలేద్దాం.
గాయస్ చివరికి ఇలా అయితే టర్న్ అవుట్ అయింది. ఓ ఓ ఓ ఓ. చివరికి గణపతి అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. ఈ గణపతి ఎలా ఉందో కామెంట్ చేసేయండి అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు గమనిస్తే నేను కాళ్ళకి దిష్టి చుక్క పెట్టాను. అంటే అందంగా ఉంటే దిష్టి చుక్క పెడతారు కదా, సో అందుకని చెప్పేసి. ఇక్కడేమో మూషికం ఎలక, ఇక్కడ వచ్చేసి ఉండ్రాళ్ళు. మామూలుగా అయితే ఇలా చేశాను. నేను బియ్యపిండి తీసుకోవడం వల్ల అసలు జారిపోతూ ఉంది, అసలు స్టిక్ అవ్వలేదు. నేను వెనక అయితే ఒక స్టిక్ పెట్టేసి దానికి కూడా ఇలా పెట్టేశాను. నా ఈ బుజ్జి వినాయకుడు మీకు ఎలా అనిపించారో కామెంట్ చేయండి. అండ్ డీటెయిలింగ్ అంతా ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.